హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రాథోడ్ అమర్ కారులో వస్తూ ఉంటారు. అమర్ అరుంధతి జ్ఞాపకాలను తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు రాథోడ్ అమర్తో, సార్, మేడం ఎన్ని రోజులు వెతికినా తెలియని నిజం ఇవాళ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది సార్. మానవ శక్తికి మాధవుడి శక్తి తోడైతే అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయంటారు కదా సార్. అలాంటిది ఇవాళ జరుగుతుంది. ఖచ్చితంగా మేడం వాళ్ళ కన్నవాళ్ళ గురించి ఇవాళ మీకు తెలియబోతుంది సార్. అప్పుడు అమర్ జరిగినవన్నీ చూస్తుంటే ఆరునే ఆ డైరీని నా కంట పడేలా చేసినట్టుంది. తన బాధని నేను చదవాలనే ఆ డైరీని మళ్ళీ మళ్ళీ నా కంటికి కనిపించేలా చేసింది. తన కన్నవాళ్ళు ఎవరో కనుక్కోవాలని ఎంత బలంగా అనుకోకపోతే తను చనిపోయిన ఇన్ని రోజులకి తన కలని నాకు కనిపించింది. ఆరునే నా చెయ్యి పట్టుకుని తన కన్నవాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నట్టుంది రాథోడ్ అని చెప్పి బాధపడతాడు అమర్. రాథోడ్ అమర్ ఆశ్రమానికి వెళ్ళి చిన్నప్పుడు అరుంధతితో పాటు వదిలిన క్లాత్ని వార్డెన్ మేడంకి ఇస్తారు. అప్పుడు వార్డెన్ మేడం, ఇది చాలు అరుంధతి కన్నవాళ్ళని కనిపెట్టడానికి అని అంటుంది అమర్తో. అరుంధతి డీటెయిల్స్ కోసం వార్డెన్ మేడం ఫైల్స్లో వెతుకుతూ ఉంటుంది. అప్పుడు వార్డెన్ మేడం అమర్తో, మీరు చెప్పింది నిజమే సార్. అరుంధతిని సరస్వతి మేడం గారికి నవంబర్ 31వ తారీఖున ఇచ్చాం అని అమర్తో అంటుంది. ఆ అమ్మాయిని తీసుకుని వచ్చింది హిమాయత్ నగర్లో ఉన్న అంబేద్కర్ ఆశ్రమం నుంచి ఇక్కడికి నెల ముందే వచ్చింది సార్. అప్పుడు రాథోడ్, అయితే అక్కడికి వెళ్ళి అడిగితే ఏదైనా తెలిసే మార్గం ఉందా మేడం అడుగుతాడు. అప్పుడు వార్డెన్ మేడం, కన్ఫామ్గా చెప్పలేము సార్, మీరు ప్రయత్నం అయితే చేయండి. అప్పుడు వార్డెన్, అమర్ వెళ్ళబోతుంటే ఒక్క నిమిషం సార్ అని ఫైల్లో ఒక పేరు వెతికి మీ వైఫ్ కోసం వాళ్ళ ఫాదర్ వెతుకుతున్నారు సార్ అని చెప్తారు. అప్పుడు రాథోడ్ అమర్ ఆశ్చర్యపోతారు. అప్పుడు అమర్, ఏమన్నారు మేడం? అప్పుడు వార్డెన్ మేడం, అవును సార్, మీ వైఫ్ కోసం వాళ్ళ ఫాదర్ ఎన్నో సంవత్సరాల నుంచి వెతుకుతున్నారు సార్ అంటుంది. అప్పుడు రాథోడ్, ఏంటి మేడం, మీరు చెప్తుంది నిజమేనా? మా మేడం కోసం మా మేడం కన్న తండ్రి వెతుకుతున్నారా? అప్పుడు వార్డెన్ మేడం, అవును సార్, ఆయన అన్యాయంగా తన కూతుర్ని దూరం చేసుకున్నాడని, ఎలాగైనా తన కూతుర్ని చేరుకోవాలని తిరగని ఆశ్రమం లేదు, కలవని వార్డెను లేదు. పాపం సార్, పెద్ద ఆయన కూతుర్ని తలుచుకొని రోజు లేదని చాలా బాధపడ్డారు. అప్పుడు అమర్ మిస్సమ్మ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటాడు. మిస్సమ్మ చెప్పినట్లు అన్ని కథలు ఒకేలాగా ఉండవు, వీళ్ళని వదిలించుకోవాల్సిన అవసరం లేదు అంటే నా ఆరుని వాళ్ళ కన్నవాళ్ళు వద్దనుకోలేదు. అప్పుడు అమర్ రాథోడ్తో, విన్నావా రాథోడ్, నా ఆరుని వదిలించుకోలేదు. పాపం రాథోడ్, నా భార్య ఇన్ని సంవత్సరాలు తన పుట్టుకలోనే పొరపాటు ఉంది అనుకుంది. అప్పుడు అమర్ వార్డెన్తో, వార్డెన్ గారు, ఎవరైనా ఆయన ఎక్కడుంటారు, ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఉందా అని అడుగుతాడు. అప్పుడు వార్డెన్, ఉంది సార్. సార్, ఆ పెద్ద ఆయన పేరు రామ్మూర్తి. రాథోడ్ అమర్ షాక్ అవుతారు. అప్పుడు రాథోడ్ వార్డెన్తో, మీరు పొరపాటు పడుతున్నారేమో, ఇంకోసారి చూడండి. అప్పుడు వార్డెన్ మేడం, సార్, ఆయన రామ్మూర్తి గారే సార్ అని అంటుంది. అరుంధతి వాళ్ళ సిస్టర్ పేరు కూడా ఇచ్చారు సార్. ఆవిడ పేరు భాగమతి. వాళ్ళ కూతురు గురించి ఏమైనా తెలిస్తే వాళ్ళకు చెప్పమని ఇద్దరి నెంబర్స్ ఇచ్చారు సార్. వార్డెన్ మాట్లాడుతూ ఉంటే అమర్ బాధపడుతూ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. మనోహరి గోరాతో క్షుద్ర పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడు అరుంధతి గుప్తా గారితో, గుప్తా గారు, నేను ఒక్కదాని అయితే వాడిని ఆపడం చాలా కష్టం, కానీ ఇప్పుడు మీరున్నారు కదా, పదండి గుప్తా గారు, ఇప్పుడే వెళ్ళి ఆ ఘోరాన్ని ఆపేద్దాం, పదండి.
అరుంధతి గుప్తా గోరా దగ్గరికి వస్తారు. గోరా మనోహరితో, ఆత్మ వచ్చేసింది, నన్ను వెతుక్కుంటూ వచ్చేసింది, నన్ను గెలిపించడానికి వచ్చేసింది నవ్వుకుంటాడు గోరా. అప్పుడు మనోహరి, దాని చావుతో మొదలైన నా గెలుపు దాని ఆత్మను బంధించడంతో కంప్లీట్ అవుతుంది. అరుంధతి గుప్తా గారితో, గుప్తా గారు, ఆ గోరాకి నా ఆత్మ ఇక్కడికి వచ్చేసిందని తెలిసిపోయింది. నన్ను బంధించకముందే మీరే వెళ్ళి ఆ గోరాను ఆపండి, వెళ్ళండి. ఏంటి గుప్తా గారు ఇంకా ఆలోచిస్తున్నారు, వెళ్ళి ఆ ఘోరాన్ని ఆపండి అంటుంది. అప్పుడు గుప్తా, ఆపలేను బాలిక. అప్పుడు అరుంధతి, ప్లీజ్ గుప్తా గారు, ఆటలు ఆడుకోవడానికి ఇది సమయం కాదు, ప్లీజ్ వెళ్ళి ఘోరాన్ని ఆపండి. ఆపవలసినది నేను కాదు బాలిక అని అంటాడు గుప్తా. నీవు అంటాడు అరుంధతితో. అప్పుడు గుప్తా గారు, విధితో ఆటలాడింది నీవు, తలరాతతో ఆట ఆడింది నీవు. నేను ఇటులా మాట్లాడుతున్నందుకు నీకు బాధ కలగవచ్చు, కానీ కర్మ నుండి ఎవరు తప్పించుకోలేరు. అప్పుడు అరుంధతి, ప్లీజ్ గుప్తా గారు, ప్లీజ్, నా ఆత్మను బంధించి అందరికీ భారంగా తయారవుతాడు, అందరినీ బాధ పెడతాడు. గుప్తా గారు, తెలిసి నేనెవరికీ అన్యాయం చేయలేదు. వాడు పరమ నీచుడు, నన్ను బంధించి ఆ శక్తితో ప్రళయాన్ని సృష్టిస్తాడు. గుప్తా గారు, వెళ్ళి ఆపండి అంటుంది అరుంధతి. అప్పుడు గోరా, మనోహరి, నా మంత్రంతో ఆత్మను బంధించేశా, అది ఇప్పుడు ఈ సీసాలోకి రాబోతుంది. అప్పుడు గుప్తా అరుంధతితో, నన్ను క్షమించు, నాకు నిన్ను రక్షించాలని ఉంది, కానీ నేను అలా చేయలేను, చేయకూడదు. మరలా చెబుతున్నాను, సరిగ్గా విను. తలరాతను ఎవ్వరూ మార్చలేరు. అది ఎటులా లెక్కించబడి ఉన్నదో అటులనే జరుగును. అరుంధతితో అంటాడు గుప్తా గారు. గోరా అరుంధతిని సీసాలో బంధిస్తాడు. మనోహరి, గోరా చాలా ఆనందంగా నవ్వుకుంటారు. అప్పుడు గోరా, బంధించేశాను మనోహరి, ఆ ఆత్మను బంధించేశా. రాథోడ్ అమర్ దగ్గరికి వచ్చి సార్ అని పిలుస్తాడు. అప్పుడు అమర్, ఆరు బాగి సొంత అక్కా చెల్లెళ్ళా? ఆయన అరుంధతి తండ్రా? ఆరు కన్నవాళ్ళు ఇన్ని రోజులు నా కళ్ళ ముందు ఉన్నారా? బాధపడతాడు అమర్. అప్పుడు రాథోడ్, అసలేంటి సార్ ఇది, దీన్నేమనాలి సార్? విధిరాత, తలరాత, ఆ దేవుడు ఆడుతున్న ఆట. అసలు మేడం గారు ఆ రామూర్తి కూతురు అవ్వడం ఏంటి సార్? మేడం బాధ్యతలు నిర్వర్తించటానికి మేడమ్మ చెల్లెలు మిస్సమ్మ మన ఇంటికి రావటం ఏంటి సార్? మేడం కథ ఎక్కడైతే ముగిసిపోయిందో అక్కడి నుంచి మిస్సమ్మ కథ మొదలవ్వడం ఏంటి సార్? ఇదంతా మన కళ్ళ ముందే జరిగిన కలలా అనిపిస్తుంది సార్. అసలే సంబంధం లేని ఇద్దరి మధ్య ఇంత బంధం ఎలా ఏర్పడిందా అని రోజురోజుకు ఎందుకు బలపడుతుందా అనుకున్నాను సార్. ఇద్దరి మధ్య ఎవరు విడదీయలేని అక్కా చెల్లెల రక్త సంబంధం ఉందనుకోలేదు సార్. ఎన్నోసార్లు మేడంని మిస్సమ్మని ఏదో జన్మలో అక్కా చెల్లెళ్ళు, అందుకే వాళ్ళిద్దరు ఒకేలా ఉన్నారని అంటాను కదా సార్. మీరు ఏదో జన్మలో కాదు సార్, ఈ జన్మలోనే వాళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు. అందుకే గుణంలో కానీ, మాటలో కానీ, ప్రేమలో కానీ, గౌరవంలో కానీ ఇద్దరు ఒకేలా ఉన్నారు సార్. మిస్సమ్మను తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు రాథోడ్, సార్, ఆ పెద్దాయన మన ఇంట్లో అడుగు పెట్టగానే తన కూతురి ఇంటికి వచ్చిందని అనటం, ఆయన మేడం గారి ఫోటోని చూడగానే మనసంతా భారమైందని బాధపడటం, పిల్లల్ని అంత ప్రేమగా చూసుకోవటం, ఇవన్నీ తలుచుకుంటుంటే నిజము ఎప్పుడు మన కళ్ళ మధ్య ఉన్నా మనమే చూడలేకపోయేమో అనిపిస్తుంది సార్. రక్త సంబంధం ఎంత పవర్ఫుల్లో చూసారా సార్? ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళను తీసుకొచ్చి ఒక గూటి కిందకే చేర్చింది. ఇప్పుడు మీకు నిజం చేసేలా చేసింది. తన రక్త సంబంధం కాపాడుకోవటానికి
మిస్సమ్మ తన రక్తాన్ని చిందించింది సార్. అసలు ఇన్ని రోజులు మీకు ఆ మిస్సమ్మకి ఆ దేవుడు మీకు ఎందుకు ముడిపెట్టాడో అనుకున్నాను సార్. కానీ ఈ మిస్సమ్మ ఇంట్లోకి అడుగుపెట్టింది అక్క కుటుంబానికి అండగా ఉండటానికి, అక్క కాపరాన్ని కాపాడటానికే గాని. ఇవ్వాలే అర్థమైంది సార్. రాథోడ్ ఏడుస్తూ అమర్తో, వెళ్దాం పదండి సార్. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి ఇన్నేళ్లుగా ఎతుకుతున్న కూతురు, కలవాలని కలవరించుతున్న కూతురు మన మేడమే అని చెబుదాం. పదండి సార్. ఏమైంది సార్, ఇంకా అలాగే నిలబడి ఉన్నారు? రండి సార్, వెళ్ళి నిజం చెప్దాం. వాళ్ళ ఎదురు చూపులకు సమాధానం చెప్దాం సార్. ప్లీజ్ రండి సార్. రాథోడ్ అమర్తో ఏడుస్తూ ప్రాధేయపడతాడు. అప్పుడు అమర్, ఏమని చెప్దాం రాథోడ్? మీ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన మీ కూతురు ప్రాణాలతో లేదని చెప్దామా? లేదా తన అక్క కోసం ఎదురు చూస్తున్న మిస్సమ్మకి ఎదురు చూపులే మిగిలాయని చెప్పాలా? ఏ రోజుకైనా తన పెద్ద కూతుర్ని చూస్తాననే ఆశతో బ్రతుకుతున్న పెద్దాయనికి అది తీరని కోరిక అని, తన కూతురు చనిపోయిందని ఆయన్ని కూడా చంపేద్దామా? రాథోడ్తో చెప్తాడు అమర్.